10 తలలున్నోడు నేల కొరిగాడు. 100 మంది తమ్ముళ్ళున్నోడు అయ్యో అని ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ చచ్చాడు. కొండల్ని పిండి చేసిన కోతులరాజు వాలి ఒక్క దెబ్బకు పతనమయ్యాడు. వీళ్ళందరి పతనానికి కారణం ఆడవాళ్ళు. ఇది చరిత్ర, మన నరాల్లో ఇంకిపోయి వెన్నులో వణుకు పుట్టించిన చరిత్ర. ఈ చరిత్రను కాలం మళ్ళీ మనకు గుర్తు చేయడానికి వంశీని పావుగా వాడుకుంది. అతని రూపంలో ఒక గుణపాఠాన్ని మన ముందుంచింది. రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు చాలా కామన్. ఆడవాళ్ళని వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేయడం గతంలో చాలా తక్కువ. కానీ గత 2 దశాబ్దాలుగా రాజకీయం వికృత రూపం దాల్చింది. వ్యక్తిగత జీవితంపై జుగుప్సాకరమైన విమర్శలు, తల్లి చెల్లి తన మన అని తేడా లేకుండా కుటుంబంలోని ఆడవాళ్ళని టార్గెట్ చేసి నీచమైన నిందలు వేసి లాభం పొందాలనే రోత సంస్కృతి పెరిగిపోయింది. గత వైసీపీ పాలనలో ఈ సంస్కృతి గంగవేరులెత్తింది. ఎంతలా అంటే ప్రతిపక్ష నాయకుడి భార్య అయిన భువనేశ్వరి గారి మీద నీచమైన నిందలు వేసేంతలా. చంద్రబాబు లాంటి వ్యక్తి కదిలిపోయి కన్నీళ్లు పెట్టేలా, లోకేష్ పుట్టుకనే అవమానించేలా వల్లభనేని వంశీ చేసిన నిందల్ని ఎలా మర్చిపోగలం? వైసీపీ వికృత క్రీడలో అవమానించబడ్డ ఆ కుటుంబానికి ఆ రోజు తెలిసుండకపోవచ్చు కర్మ అతన్ని వెంటాడుతోంది అని, కాలానికి అతను తప్పకుండా బదులు చెప్పి తీరాలని. కట్ చేస్తే కూటమి ప్రభుత్వం గెలుపు. ఈరోజు ఈ గన్నవరం అందగాడు ఇలా జైల్లో. అయితే ఇది కక్ష సాధింప అంటే కాదనే అనాలి. ఒక తల్లికి, ఒక భర్తకి, ఒక బిడ్డకి కాలం చేసిన న్యాయం అని అనాలి. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మురిగే ఏనా కొడుకైనా సరే ఇదే గతి అని తెలియాలి. ఇలాంటి వాళ్ళని వదిలేస్తే ఇంకొకరు తయారవుతారు. ఇలాంటి అవమానాల్ని ఎన్నో తన గుండెల్లో దిగమింగుకొని రాజకీయం చేసిన పవన్ కళ్యాణ్ని ఒక్కసారి గుర్తుకు చేసుకోవాలి. ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. పవన్ కళ్యాణ్ అందుకు మినహాయింపేం కాదు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన రోజు నుండి వైసీపీ పార్టీయే కాదు, టీడీపీ పార్టీ కూడా దిగజారి వాళ్ళ సంస్థాగత ఛానళ్లలో పదే ఈ విషయం ప్రస్తావించి ఆయన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయాలని ఎంత ట్రై చేసినా అన్నిటికీ తట్టుకొని నిలబడ్డాడు. రాజకీయంగా వైసీపీ ఎన్నెన్నో అవమానాలు చేసినా వాటికి ధీటుగా బదులిచ్చాడు. ఈరోజు శిఖరంలా నిలబడ్డాడు. తన కుటుంబాన్ని గతంలో మానసికంగా వేధించిన ఆ పార్టీని అధఃపాతాళానికి చెప్పినట్టుగానే తొక్కిపడేశాడు. అంతేకాదు, లోపల తన ఎదుగుదలను అస్సలు ఇష్టపడని టీడీపీ పార్టీతో రాష్ట్ర ప్రయోజనాల కోసం జతకట్టి ఆ పార్టీని కూడా నిలబెట్టాడు. ఆకాశమంత విజయాన్ని తన అన్న పాదాలకు అంకితమిచ్చి కుక్కల్లా మొరిగిన వారందరికీ చెప్పుతో కొట్టినట్లు సమాధానం ఇచ్చాడు. కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ పెంపొందించిన విష సంస్కృతికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ఇక పైన ఏ పార్టీ నాయకుడైనా సరే నోరు జారి హద్దు అదుపు లేకుండా మాట్లాడితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయనే సంకేతాలు పాలక ప్రతిపక్ష మిత్రపక్షాలకు అర్థమయ్యేలా హెచ్చరికలు జారీ చేసి ఇంకా బాగా అర్థమయ్యేలా బోరుగడ్డ, పోసాని లాంటి దరిద్రుల్ని బొక్కలో వేశారు. ఇప్పుడు వంశీ వంతు. అందుకే ఇకపై అన్ని పార్టీల నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడి ఇలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాలని, ఇంకా బయటే ఉన్న కొడాలి నాని, పేర్ని నాని, అంబటి, రోజా, ద్వారంపూడి లాంటి నాయకులు పాప ప్రక్షాళన కోసం కనీసం 6 నెలలైనా జైల్లో గడిపి మానసిక పరివర్తనతో జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని కోరుకుంటూ జై హింద్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన కాకిగోల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.